ఎస్ మేడం, మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కృతజ్ఞతా సభ నిర్వహించబోతున్నారు. జెడ్పీటీసీగా రాజకీయ జీవితం ప్రారంభించిన మిడ్జిల్లో సభ జరగనుంది. మధ్యాహ్నం ఊరుకొండ ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలి రాజకీయ ప్రయాణంలో తన వెంట నడిచిన ముఖ్య నేతలు అనుచరులతో రేవంత్ సమావేశం కాబోతున్నారు. మిడ్జిల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మిడ్జిల్లో సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఈ రోజు మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు. జెడ్పీటీసీగా రాజకీయ జీవితం ప్రారంభించిన మిడ్జిల్లో సభ జరగబోతున్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం ఊరుకొండ ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలి రాజకీయ ప్రయాణంలో తన వెంట నడిచిన ముఖ్య నేతలు అనుచరులతో రేవంత్ సమావేశం కానున్నారు. మిడ్జిల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మిడ్జిల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కృతజ్ఞత సభ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. శ్రీజ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మిడ్జిల్ కు రానున్నారు. మిడ్జిల్ ఇదే రోజు జూన్ 2006 4వ తేదీన ఇదే రోజు జెడ్పీటీసీగా ఆయన గెలుపొందిన సందర్భంగా ఆ మిడ్జిల్ కు సంబంధించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పే భావంగా ఈ రోజు ఆయన సీఎం హోదాలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా నా రాజకీయ ప్రస్థానానికి నాంది పలికిన ఆ మిడ్జిల్ పట్టణానికి చేరుకొని అక్కడ కార్యక్రమాలు చేపట్టాలని ఒక కృత నిశ్చయంతో చాలా రోజుగా ఒక ప్లాన్ ప్రకారము రేవంత్ రెడ్డి ముందుకు సాగారని వాళ్ళ సన్నిధులు కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రేవంత్ రెడ్డి మిడ్జిల్ కు రానున్నారు. ముందుగా ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటారు. అక్కడనే దర్శనం అనంతరము దేవాలయానికి సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. చేసిన తర్వాత ఖచ్చితంగా ఎక్కడైతే మిడ్జిల్ ప్రాంతం ఉందో అక్కడ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహంతో పాటు ద్యాప గోపాల్ రెడ్డి అనే విగ్రహాలను కూడా ఆవిష్కరిస్తున్నారు. ద్యాప గోపాల్ రెడ్డి అనే వ్యక్తి మాజీ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, దాంతో పాటు జెడ్పీటీసీ. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పోటీ చేయకముందో ఈ ద్యాప గోపాల్ రెడ్డి చనిపోవడం జరిగింది. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ రాజకీయం చేస్తున్నాను అంటే జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నానని రేవంత్ రెడ్డి అక్కడ ప్రజలకు హామీనిచ్చాడు. ఆయన ద్యాప గోపాల్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఒక మాటతోనే గోపాల్ రెడ్డికి సంబంధించిన అభిమానులు కానీ మిడ్జిల్ కి సంబంధించిన మండల ప్రజలు కానీ ఏ పార్టీకి సంబంధం లేని రేవంత్ రెడ్డికి అక్కడ ఒక గొప్ప విజయము అందించారని చెప్పవచ్చు. అక్కడ రాజకీయ ప్రస్థానానికి కూడా మొదటి తొలిమెట్టుగా కూడా అక్కడి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఎంతో మంది మహామహులు పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ పార్టీ పోటీ చేసినా కూడా కేవలం ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఒక రాజకీయ చదరంగాన్ని ఆడి అక్కడ ఘన విజయం సాధించారు. ఆయన ఒక ప్రస్థానమే ఆ మిడ్జిల్ నుంచి ప్రస్థానం మొదలైన రాజకీయ ప్రస్థానము ఇప్పుడు ప్రస్తుతం 20 ఏళ్ల తర్వాత చూసుకుంటే రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా కొనసాగిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని అక్కడ మండల ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు. తాము గెలిపించిన ఒక జెడ్పీటీసీ అభ్యర్థి ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రానికే ఓ ముఖ్యమంత్రిగా ఉండడం తమకు సంతోషమని ఆ మండల ప్రజలు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 12:30 గంటలకు ఊరుకొండపేట హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయడం, అక్కడ శంకుస్థాపన కూడా అభివృద్ధికి సంబంధించిన శంకుస్థాపన చేస్తారు. తర్వాత మధ్యాహ్నం 1 గంటలకు అక్కడ పాత మిత్రులతో స్థానిక పెద్దలతో సహపంక్తి భోజనం కూడా చేస్తారు. గత 20 ఏళ్ల క్రితము తనకు ఎవరెవరు పరిచయం ఉన్నారో, తనకు ఎవరు తోడ్పాటు అందించారు, రాజకీయ ప్రస్థానానికి ఎవరెవరు సహకరించారు, ఏ ఏ పార్టీలు సహకరించాయనే దానిపైన కూడా ఇప్పటికే కొంతమందిని అక్కడ ఐడెంటిఫై చేయడం, వారందరితో ఈ రోజు మాటామంతి చేయడం చాలా ఒక అరగంట పాటు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి అందరి పాత మిత్రులతో కలిసి సహపంక్తి భోజనం కూడా చేస్తున్నారు. దాంతో పాటు
రోడ్డు మార్గాన మిడ్జిల్కు చేరుకుంటారు. వెలిజల్ల క్రాస్ రోడ్ వద్ద దివంగత నేత జాపా గోపాల్ రెడ్డి, డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలను అయితే ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4 గంటలకు మిడ్జిల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీనికి కృతజ్ఞత బహిరంగ సభని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రానికి చెందిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ సభ ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు కూడా ఆ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి దానికి సంబంధించిన బందోబస్తును రూట్ మ్యాప్ ను ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ ఎక్కడ దిగుతుంది, దానికి సంబంధించిన హెలికాప్టర్ తర్వాత రోడ్డు మార్గాన ఊరుకొండపేట నుంచి మిడ్జిల్కు రానున్న నేపథ్యంలో అక్కడ భారీ బహిరంగ ఆ సభకు లక్షలాది మంది వస్తారని ఇప్పటికే ఒక భావనతో అక్కడ కాంగ్రెస్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలైతే కాంగ్రెస్ శ్రేణులు అయితే తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రస్థానానికి నాంది పలికిన తొలి మెట్టుగా మిడ్జిల్ ని రేవంత్ రెడ్డి గత ఎన్నో సార్లు చెప్పుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ఏమేమి మహబూబ్నగర్ జిల్లాకు ఎలాంటి వరాలు అందిస్తారని కూడా అక్కడ మండల ప్రజలు తన మండలానికి ఇంకెంత అభివృద్ధి నిధులు ప్రకటిస్తారని ఆశగా అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తన రాజకీయ ప్రస్థానానికి తొలిమెట్టు అయిన మిడ్జిల్ కోసం ఈ రోజు రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, మహబూబ్నగర్ కాంగ్రెస్ శ్రేణులు కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు చెప్పవచ్చు. దీనికి సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మరిన్ని ఏమన్నా అంటే ఇప్పటికే మహబూబ్నగర్ కు నిధులు అన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కన్నా ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారన్న ఒక ఈ నేపథ్యంలోనే మిడ్జిల్ కు కూడా తన రాజకీయ నాంది పలికిన మిడ్జిల్ కు అభివృద్ధి కోసం ఎలాంటి నిధులు కేటాయిస్తారు, ఎలాంటి వరాలు కురిపిస్తారనే దానిపైన కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మధ్యాహ్నం 12:30కు రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మిడ్జిల్ ఒక బహిరంగ సభకైతే అన్ని ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ వెంకటేష్.